ఆ హీరో ఆ థియేటర్ ఓనర్ జైలుకి వెళ్తాడు. మళ్ళీ నేను జైలుకి వెళ్తాను, సరదాగా జైలుకి వెళ్తాను, నాకు ప్రాబ్లం లేదు, ఏదైనా నేను చూసుకుంటాను అనుకుంటే ఇంకోసారి ఆ థియేటర్ ఓనర్ హీరోని రప్పించుకుంటాడు. నెంబర్ 1. థియేటర్ ఓనర్కి ఏం సరదా అండి? థియేటర్కి వచ్చేది వారానికి రెంట్ వస్తుంది. ఆ రెంట్ తప్ప మొత్తం లక్షలు కలెక్ట్ చేసిన డబ్బు అంతా డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇస్తాడు, ప్రొడ్యూసర్ హీరోకి ఇస్తాడు. ఇది చైల్డ్ లింక్. ఇప్పుడు నష్టపోయేది ఓనర్, రేపు పరుగు పోయేది థియేటర్ యాజమాన్యం. రేపు మొత్తం టోటల్గా ఇది పలానా యాజమాన్యం, సంజయ్ థియేటర్ యాజమాన్యం అంట, పలానా వాళ్ళంట ఇలాగ అరెస్ట్ అయ్యారంటే అంటే అవమానం వాళ్ళకి. అంటే నేనేమంటున్నానంటే నాట్ ఓన్లీ సంజయ్ థియేటర్, ఎనీ థియేటర్ ఓనర్ దీన్ని అర్థం చేసుకొని మన విలువలతో టికెట్ తీసుకొని సినిమా సెక్యూరిటీ పెట్టుకొని ఆ సెక్యూరిటీ అంతా డిస్ట్రిబ్యూటర్ ప్రొవైడ్ చేసేటట్టు మనం కరెక్ట్గా చేయగలిగితే సినిమా చేయాలి. హీరోలని సినిమాలు తీసి చూసేటప్పుడు మనం ప్రత్యేకంగా సినిమా వేయాలి తప్ప ఇలా మన సినిమా వదిలేసి ఇలా మన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేనప్పుడు, మనం ఇటుపక్క పోలీస్ పర్మిషన్ లేనప్పుడు మనం హీరోని థియేటర్లోకి అలౌ చేయడం అనేది తప్పు. రెండోది బెనిఫిట్స్. ఇంత జరిగిన తర్వాత కూడా, ఇన్ని జరిగిన తర్వాత అనార్థాలు జరిగి ఒక ప్రాణం పోయి ఒక ప్రాణం కొట్లాడుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ బెనిఫిట్స్ వాళ్ళు కానీ ఇష్టం వచ్చిన రేట్లు ఇవ్వడం జరిగిందంటే ఇది కావాలని ఒక మూర్ఖత్వంతో, ఒక ఉచిత మూర్ఖత్వంతో ఇచ్చినట్టే ఉంటుంది తప్ప మనం గత 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని మాట్లాడాం, రేట్లు పెంచారు ఇష్టం వచ్చింది. వాళ్ళు 360 పెంచితేనే మనం గోలు పెట్టాం, వీళ్ళు 900 1100 పెట్టారు. అంటే రేట్లు ఇచ్చింది వీలే, అరెస్ట్ చేసింది వీలే, తొక్కుసలాట జరిగింది వీళ్ళదే. అంటే గవర్నమెంట్ ఇబ్బంది కూడా ఉంది, గవర్నమెంట్ తప్పు కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారి అత్యుత్సాహం కూడా ఉంది. మీకు మైత్రి మూవీ మేకర్స్ మీకు ఫ్రెండ్ కావచ్చు, మీకు హీరో మీకు కావాల్సిన వాడు కావచ్చు, హీరో మామగారు మీ పార్టీ వాడు కావచ్చు, కానీ ప్రజలను కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఎంటర్టైన్మెంట్ ఎంత కట్టగలుగుతారు, ఎంత సినిమా మనం పాప్కార్న్ ఎంత రేటు, కోక్ ఎంత రేటు, అందరి దాంట్లో మీరు రైతుకి ఎలాగిస్తున్నారో రైతులాగే ఇక్కడ కూడా ఒక ఇండస్ట్రీ బతుకుతుంది. ఆ ఇండస్ట్రీ 10 సినిమాలకి బతకాలి అన్న ఒక ఆలోచన మీ గవర్నమెంట్కి రావాలి. గత ప్రభుత్వానికి రాలేదు అని అరుస్తున్నాం మేము. మరి మీకేమొచ్చిందండి? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక స్వేచ్ఛ ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో స్వేచ్ఛ లేదు. వాళ్ళు దొరల పాలన, మీది రెడ్ల పాలన. ఏముంటుంది? ఇప్పుడు దిల్ రాజు గారు చైర్మన్ అయ్యారు, అప్పుడు వచ్చి రామ్మోహన్ గారు చైర్మన్ అయ్యారు ఎఫ్డీసీ. పోనీ ఎవరు చైర్మన్ అయినా మా బతుకులు బాగున్నాయా? మా కష్టాలు మాకే. కార్పొరేట్ కంపెనీ 5గురు వెళ్తున్నారు, రేట్లు తెచ్చుకుంటున్నారు, అదే చేస్తున్నారు. ఇది నాకు 25 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మాకు న్యాయం జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక న్యాయం జరిగింది. ఎవరిని పెద్దవాళ్ళని రానివ్వలే. దాసరి నారాయణరావు గారు, నట్టి కుమార్ గారు మొత్తం టోటల్గా అప్పుడు మేమంతా చిన్నవాళ్ళు ఉంటే మాకు వాళ్ళకి సమానంగా కూర్చోబెట్టి మా కష్టం వాళ్ళ కష్టం విన్నారు. ఈరోజు వన్ మ్యాన్ షో జరుగుతుంది. గద్దర్ అవార్డులకి మీరు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇండస్ట్రీలో. మరి దాని మీద మీరు వాళ్ళనే మళ్ళీ మీరు స్వాగతిస్తున్నారు. గద్దర్ అవార్డులు వ్యతిరేకించిన వాళ్ళని మళ్ళీ మీరు కూర్చోబెట్టి సన్మానిస్తున్నారు. చిన్నవాళ్ళందరినీ మళ్ళీ మరి తొక్కేస్తున్నారు. అంటే వాళ్ళకి మీరు గత పాలకులకి మీకు తేడా ఏంటి అని అడుగుతున్నాను నేను. గత పాలకులకి మీకు తేడా ఏంటి ఉంది అంటే దాంట్లో ఏమి మనం ఇంక వేరేగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కనుక గవర్నమెంట్ వైఫల్యాలు ఉన్నాయి. గవర్నమెంట్ మమ్మల్ని మా ఇండస్ట్రీగా ఎస్ మీకు మహేష్ గౌడ్ గారు అన్నట్టు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. కానీ మీ గవర్నమెంట్ దాంట్లో తొంగలో తొక్కేస్తుందే కాంగ్రెస్ గవర్నమెంటు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నవన్నీ మీకు తొంగలో తొక్కుతున్నారు. మీరు రేటు 1500 రూపాయల రేటు చరిత్ర ఎక్కడైనా ఉందా? 900 రూపాయల రేటు ఎక్కడైనా ఉందా? ఈరోజు మీరు మొత్తం టోటల్ కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ మీరు చేస్తున్న పనులు ఏంటి? ఈరోజు మీరు గతంలో మాకు జరగదు, మీరు ఎప్పుడైనా మమ్మల్ని కూర్చోబెట్టారా? మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుంటే బాగుంది. ఇది వైఫల్యం ఇస్ గవర్నమెంటు. ఇలాంటి బెనిఫిట్స్ వాళ్ళు మళ్ళా ఇస్తే కావాలనే జనాల్ని రెచ్చగొట్టి జనాల కోసం కాదు అంటే ఆయన యూగో సాటిస్ఫాక్షన్ కోసం రేట్లు ఇస్తున్నాడని అనుకోవచ్చు. అంటే జనాల్ని రక్తం తాగటానికి ఆ రేట్లు ఇస్తారు తప్ప వాళ్ళ రక్తాన్ని తాగేయటానికి. ఓకే, మీకు అది ప్రొడ్యూసర్కి వెళ్తుందా, ఎవరికి వెళ్తుందా? రేటు మీరు ఇవ్వకపోతే అలా అమ్మరుగా. ఇది గవర్నమెంట్ డిసిషన్ కదా. కనుక అది రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకుంటారా, అర్థం చేసుకోరా? ఈ ప్రాణాలు పోయిన తర్వాత అయినా ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం పోయినంత కొట్లాడుతుంది. ఆ కొట్లాడుతున్న బెనిఫిట్స్ వాళ్ళు ఆపుతారా? లేకపోతే మా రెడ్డే కదా, రేపు పండగ మా రెడ్డే వస్తున్నాడు కదా, మా బాలయ్య బాబు వస్తున్నాడు కదా అని మనం బెనిఫిట్స్ వాళ్ళు ఇస్తారా అనేది చూడాలి, వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే మన ప్రాణాలు కాపాడుకోగలుగుతామా, లేకపోతే మొత్తం టోటల్గా బెటాలియన్ ఆర్మీ దింపి ఆ ఆర్మీతో పాటు సినిమాలు చూపిస్తామా అనేది రేవంత్ రెడ్డి గారు నిర్ణయించుకోవాలి.
అది దాని మీద చాయిస్ ఆఫ్ ఇస్ గవర్నమెంట్. నటికుమార్ గారు, సో రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ సెషన్లో అల్లు అర్జున్ గారి గురించి మీడియా ముఖంగా క్వశ్చన్ అడిగారు. ఈ ఇష్యూని ఎలా చూడాలి, అల్లు అర్జున్ అరెస్ట్ని మనం ఏ విధంగా చూడాలంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఒక మాట చెప్పారు. అంటే పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంట్ నుంచే, టికెట్ రేట్స్ ఇష్యూ చేశారు, అంతా బాగానే ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ మీట్లో కూడా అల్లు అర్జున్ గారు మాట్లాడడం జరిగింది. కానీ ఆ మాట ఎందుకు మాట్లాడారని వైరల్ అవుతుంది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నా మాటమ్మా, చాలామంది ఇది ఇప్పుడు మీరు ఊరికా దానికోసం చెప్పడం ఎందుకు, ఒకటి ఏంటంటే ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడని పెద్ద సోషల్ మీడియాలో మొత్తం రచన, దానికి ఆయన అరెస్ట్ చేశారు అని అంటున్నారు. ఆయన మాట్లాడిన మాట కూడా మనం అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, చట్టం ఆల్రెడీ ఆయన ఏదైతే ఉందో, మేము ఏదైతే చట్టం ప్రకారం అక్కడ ఒక మనిషి చనిపోయింది, ఒక మనిషి ప్రాణంతో కొట్లాడుతున్నారు కనుక ఏ చట్టం ప్రకారం హోమ్ మినిస్టర్గా నేనే ఉన్నాను కనుక ఆ కేసు పురోపరాలన్నీ నాకు తెలుసు కనుక ఆ ఏదైతే ఉందో ఏ లెవెల్గా ఆయన పెట్టాం ఆ ప్రకారం చట్టం దాన్ని పంతం చేసుకుంటూ యాజ్ రూల్ ప్రకారంగానే మేము అరెస్ట్ చేసాము, ఎక్కడా కూడా దీంట్లో ప్రమేయం లేదు అని అన్నారు. ఒకటి. రెండోది, అరెస్ట్ చేయకపోతే కూడా ఇదే ప్రతిపక్షం ఆయన పెద్దవాడు కాబట్టి అరెస్ట్ చేయలేదంటారు, చిన్నవాడిని అరెస్ట్ చేశారు. ఆ ప్రాణం పోయిందని కోసం మాట్లాడట్లేదు, ఆ ప్రాణం కొన ఊపిరితో కొట్లాడుతున్న వాళ్ళ కోసం మాట్లాడట్లేదు, ఈ ఒక సెలబ్రిటీ వెళ్ళినందుకు మాట్లాడుతున్నారు అనేది ఆయన సారాంశం. అయితే ఇక్కడ నేను ఆయన అరెస్ట్ చేశారు, దీంట్లో కావాలని అరెస్ట్ చేశారు, ఇంకోటి నేనేమన్నా కానీ పోలీసులు టైం ఇది ఆల్రెడీ ఆయన పారిపోయే వ్యక్తి కాదు కాబట్టి హైకోర్టులో లంచ్ మోషన్ అయ్యేదాకా వెయిటింగ్ ఉండుంటే బాగుండేమో అనేది మాత్రం తప్ప చట్టానికి ఎవరో అతిథులు కాదు. ఎవరినైనా చట్టం ప్రకారం ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, అది రైట్ ఉంటుంది. ఇది నాన్ బెయిలబుల్ కాబట్టి నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అరెస్ట్ చేయొచ్చు. కానీ అది ఆల్రెడీ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంటుండగా, పెండింగ్ కూడా అంటే ఆల్రెడీ 4 o'clock తీసుకుంటున్నప్పుడు కొంచెం టైం టేకింగ్ చేస్తుంటే బాగుండేమో. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళే వ్యక్తి కూడా కాదు, మీకు తప్పించుకునే వ్యక్తి కూడా కాదు, ఆయన సెలబ్రిటీ. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన ప్రొసీజర్ చూస్తుంటే ఇది కొంచెం అటు ఫ్యాన్స్ హర్ట్ అయ్యే విధంగానే ఉండింది. అండ్ అట్ ది సేమ్ టైం సాయంత్రం మనకి ఏదైతే బెయిల్ వచ్చినా కూడా టైం వేళలు ముగిసాయని చెప్పేసి ఇంకా రేపే అని చెప్పి మాట్లాడడం అనేది ఆ అత్యుత్సాహం వల్ల కొంచెం టైం టేకింగ్ ఇచ్చి ఉంటే యాక్చువల్గా బెయిల్ వస్తుంది రాదు, అత్యున్నత న్యాయస్థానం ఏమిస్తారో తెలియదు. సో వెయిటింగ్ ఈజ్ రిజల్ట్స్ చేసి మీరు అరెస్ట్ చేసుకున్నా కూడా బాగుండేది. అది చేయకుండా మీరు అరెస్ట్ చేయడం వల్ల ఆయనకి బెయిల్ వచ్చి కూడా 1 day జైల్లో ఉండాల్సి వచ్చింది అనేది ఈ ఫ్యాన్స్ కానీ చాలామంది బాధపడుతున్న విషయం. కనుక గవర్నమెంట్ రూల్, మనం ఏమి చేయలేము. ఇప్పుడు బెయిల్ ఇచ్చారు, బెయిల్ పేపర్స్ ప్రాపర్లీ ఈజ్ లా ప్రకారం ఉండాలి, అంతే తప్ప మీరు బెయిల్ ఇచ్చేసారు కదా మీరు తాళం చేతులు అరెస్ట్ చేసినది మాత్రాన్ని వెంటనే తీసుకుని వెళ్ళిపోలేరు. దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ వల్ల లేట్ అవుతుంది. కనుక మనం అది ఆల్రెడీ ఆలోచించి ఉండుంటే బాగుండేమో అనేది మొత్తం ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్న విషయం అవ్వచ్చు. ఆయన దాంట్లో ఇక్కడ ఎవరో చేసిన తప్పుకి ఆయన మాత్రం 100% అరెస్ట్ అవ్వడం అనేది ఇది ప్రతి హీరోకి ఒక గుణపాఠం. ప్రతి హీరో తెలుసుకోవాల్సింది ఏంటంటే నా టీం చాలా గొప్పవాళ్ళు, నా టీం చాలా సెక్యూరిటీ చాలా గొప్పది, బౌన్సర్లో నాకు చాలా గొప్పవాళ్ళు అనుకుంటే రేపు అరెస్ట్ అయ్యేది నేను, రేపు జైలుకి వెళ్ళేది నేను, అనుభవించేది నేను. వాళ్ళు తప్పు చేసినా నన్ను లోన్ వేసేస్తారు, నా భార్య బిడ్డలు బాధపడతారు. ఈ 24 hours నిద్ర లేకుండా భార్య పిల్లలు బాధపడ్డారు. ఈజ్ అ ఫాదర్. నేను 78 సంవత్సరాలు ఆయన చూశాను. ఆయన ఈరోజు దాకా అంత కష్టం చూడలేదు, అంత బాధ నేను చూడలేదు అరవింద్ గారిని. ఆయన బాధను చూసిన తర్వాత ఆయనకి ఈ వయసులో అవసరమా అనిపించింది. అంటే అది ఆ పరిస్థితి ప్రతి హీరో తెలుసుకోగలగాలి. మనం నమ్ముకున్న వ్యక్తులు మనల్ని ముంచుతున్నారా లేదా, మనం నమ్ముకున్న వ్యక్తులు ప్రాపర్లీ కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది మనం చెక్ చేసుకోకపోతే మన నష్టం మనకి, వాళ్ళకి కాదు. వాళ్ళకేముంది, సైడ్ అయిపోయారు. ఓకేనా? కనుక అరెస్ట్ అనేది అది రేవంత్ రెడ్డి గారు యాజ్ పర్ లానే జరిగిందని నేను అనుకుంటున్నాను. కనుక చట్టానికి ఎవరు అతిథులు కారు అనేది మనం చెప్పాలి.